మిత్రులందరికీ శుభోదయం. దేశీ జిందగీ ఛానల్లోకి మీ అందరికీ మరొకసారి స్వాగతం. అయితే ఆన్లైన్ క్లాసులు ఎక్కువ జరుగుతున్న కారణంగా విద్యార్థులంతా ఆండ్రాయిడ్ మొబైల్లో ఎక్కువ కాలం గడుపుతున్న సందర్భంలో ఈ ఆండ్రాయిడ్ మొబైల్కు సంబంధించి వారు ఎదుర్కోబోయే ఆరోగ్య సమస్యలు మరియు శారీరక సమస్యల గురించి కొన్ని టిప్స్ మనం తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు మరొకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, దేశీ జిందగీ ఛానల్. అయితే మిత్రులారా, ఇప్పుడు ప్రస్తుతం కరోనా కారణంగా చాలామంది 100కు 90% మంది విద్యార్థులు మొబైళ్లలో వారి యొక్క ఆన్లైన్ క్లాసులను వీక్షిస్తున్నారు. మొబైల్ ద్వారా అభ్యాసం అన్నది జరుగుతుంది. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, వ్యక్తులు మొబైల్ను చూసే సమయం పెరుగుతుంది. అది విద్యార్థులు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి. ఖాళీగా ఉండే సమయం పెరగడం వల్ల కానివ్వండి, లేకపోతే నేర్చుకోవాల్సిన సమయం ఇంటి నుంచి అభ్యసనం కానివ్వండి, మరేదైనా కారణం కానివ్వండి, వ్యక్తులు మొబైల్ను చూసే సమయం ఎక్కువైంది. అయితే మిత్రులారా, ఈ మొబైల్ ఏ విధంగా చూడాలి, ఏ విధంగా చూస్తే మనకు సమస్యలు ఏ విధంగా ఉంటాయి అన్న దాని గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. అందులో మొదటిది ఈరోజు తెలుసుకుందాం. మిత్రులారా, ఏదైనా ఒక విషయాన్ని చూస్తున్నప్పుడు మన యొక్క బాడీ పోస్టర్ ఎలా ఉంది, బాడీ పొజిషన్ ఎలా ఉంది, సరైన భంగిమలో కూర్చున్నామా లేదా అన్నది కీలకమవుతుంది. అయితే సాధారణంగా మనం టీవీ చూస్తున్నప్పుడు లేదా థియేటర్లలో చూస్తున్నప్పుడు మనం ఇలా స్ట్రైట్గా చూస్తుంటాము. అంటే మన భుజాల మీద మన చెవులు ఉండే విధంగా, మన తలను సెట్ చేయబడి ఉండే విధంగా చూస్తుంటాము. అయితే మిత్రులారా, ఇప్పుడు మనం ఇదే విషయాన్ని మొబైల్లో చూసామనుకోండి. మొబైల్లో చూస్తున్నప్పుడు సాధారణంగా ఇలా చూడడం కానీ జరుగుతూ ఉంటుంది. మరి ఈ చూడటం వల్ల వచ్చే నష్టం ఏంటి, ఏ విధంగా మన శరీరం ఎఫెక్ట్ అవుతుంది అన్న దాని గురించి ఒకసారి మనం పరిశీలిస్తే, మన తల సాధారణంగా ఉండవలసిన దానికన్నా 15 డిగ్రీలు ఇలా ముందుకు వంగింది అని అంటే మన యొక్క ఈ కాలర్ బోన్, మెడ ఎముకల మీద 8 కిలోల బరువు ఉంటుంది. 8 కిలోల బరువును అదనంగా మోస్తుంది అని అర్థం. మన శరీరంలో మన తల ఒక 10% బరువు ఉంటుంది. అంటే ఉదాహరణకు ఒక 70 కిలోల బరువు ఉన్న వ్యక్తి లేదా 80 కిలోల బరువు ఉన్న ఒక వ్యక్తి తల బరువు 10% అంటే 8 కిలోల బరువు ఉంటుంది. అయితే అతను 15 డిగ్రీల పాటు తన తలను ముందుకు వంచి ఉంచడం వల్ల తల మీద అదనంగా మరొక 8 కిలోల బరువు మోస్తున్న విధంగా ఉంటుంది. అయితే మిత్రులారా గమనించండి, ఇలా స్ట్రైట్గా చూస్తున్నప్పుడు మెడ ఎముకల మీద అదనపు బరువు ఏమీ ఉండదు, తల బరువు తప్పితే. కానీ ఎప్పుడైతే ఇలా ముందుకు చూస్తామో 15 డిగ్రీలు ముందుకు చూస్తే 8 కిలోల బరువు పెరుగుతుంది. 30 డిగ్రీల ముందుకు చూస్తే 16 కిలోల బరువు పెరుగుతుంది. అదే మనం ఒక 60 డిగ్రీలు ఇలా ఈ విధంగా మొబైల్ చూస్తున్నాం అనుకోండి, అంటే 15% వంగితే 8 కిలోల బరువు మోస్తున్నట్లయితే 15తో 4 రెట్లైన 60 డిగ్రీలు మన తలను వంచి చూస్తున్నాం అనుకోండి, చూస్తున్నట్లయితే 8 × 4 32 కిలోల అదనపు బరువు ఈ విధంగా చూస్తుంటాము. మరి మిత్రులారా చూడండి, పిల్లలు చాలామంది ఈ విధంగా చూస్తుంటారు, పెద్దవాళ్ళను చూస్తుంటాము. అంటే 75 డిగ్రీల నుంచి సుమారు 90 డిగ్రీలు తల ఈ విధంగా వంచబడి ఉంటుంది. మరి వంచబడి ఉంటే ఈ కాలర్ బోన్ మీద ఎంత ప్రెషర్ పడుతుంది, ఎంత వెయిట్ పడుతుంది ఆలోచించండి. ఇది ఈ కాలంలో మనకి ఇంతకంటే ముందు అంటే గత కాలాల్లో ఈ సమస్య ఎదురు కాలేదు. గత కాలాల్లో పిల్లలు ఈ మొబైల్ చూసే విషయాలు కానీ మరొక విషయాలు కానీ చాలా తక్కువగా ఉండే. ఈ కాలంలో అంటే సుమారు 2019, 2020 ఈ సమయం నుంచి ఆండ్రాయిడ్ మొబైల్స్ ప్రతి పల్లెలోకి చొచ్చుకొని వెళ్ళినాయి. తర్వాత డేటా చాలా ఫ్రీ అయిపోయింది. దీని కారణంగా వ్యక్తులు మొబైల్ చూసే సమయం చాలా ఎక్కువ పెరిగిపోయింది. కరోనా వల్ల ఖాళీ సమయం ఎక్కువ లభ్యం కావటం మరియు మొబైల్ ద్వారానే ఆన్లైన్ క్లాసులు నడుస్తుండడం, వీటి ద్వారా మరింత ఏమైంది అంటే ఇంకా ఎక్కువ మొబైల్ తప్పనిసరి అయినాయి జీవితాల్లో. అయితే మిత్రుల, మొబైల్ను వాడకాన్ని మనం ఈరోజు ఆపే పరిస్థితి లేదు, కానీ చూసే పోస్టర్ మార్చుకోవాలి. ఇప్పుడు మొబైల్ ఈ విధంగా చూడటం ఎంత ప్రమాదకరమో మనం చూసుకున్నాం. అంటే అదనంగా 30 కిలోల బరువు తల మీద పడుతుంది. అదే ఈ విధంగా మనం ఏదైనా స్టాండ్ కానీ లేకపోతే దేనికైనా ఇలా పెట్టేసి చూస్తూ ఉండాలని. ఇలా నేరుగా చూడటం వల్ల మన తల మీద బరువు పడడం తగ్గుతుంది. ఎప్పుడైతే ఈ కాలర్ బోన్ మీద బరువు పడడం తగ్గుతుందో, ఈ తల నుంచి నేరుగా వెన్నుపాముకు తీసుకెళ్ళి ఆ నర్వస్ లైన్ మీద ఇబ్బంది పెట్టడం తగ్గుద్ది. లేదు అంటే భవిష్యత్తులో కొత్త రకాలైన సమస్యలు మనకు వచ్చే అవకాశం ఉంటుంది. మిత్రులారా, ఈ వీడియో నేను మీకు సరిగ్గా అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నాను. ఇది మీకు ఉపయోగకరంగా ఉంటే కింద కామెంట్ చేయండి. మరింత మొబైల్ను ఏ విధంగా చూడాలో, తీసుకునే జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలనేది మనం చర్చించుకుందాం. మిత్రులారా, మరొకసారి ఈ విషయాన్ని సమాప్తి చేస్తాను. తలను 15 డిగ్రీలు వంచినప్పుడు 8 కిలోల అదనపు బరువు మీ యొక్క మెడ ఎముకల మీద పడుతుంది.
ఇది కీలకమైన విషయం. కాబట్టి ఎప్పుడూ నేరుగా భుజాల మీద చెవులు ఉండే విధంగా నేరుగా ఈ విధంగా చూసే ప్రయత్నం చేయండి. మిత్రులారా, ధన్యవాదాలు. మరొకసారి మరొక మంచి విషయంతో ఆన్లైన్ క్లాసు చూడటంలో లేకపోతే మొబైల్ వాడటంలో ఉన్న విషయాలు ఏంటి అన్న దాని గురించి మనం మరొక టెక్నిక్ గురించి చెప్పుకుందాం. అంతవరకు ధన్యవాదాలు.